మీరు రాక్షస గణ నక్షత్రంలో గనక పుట్టి ఉంటే, ఎవరైనా సరే మీరు రాక్షస నక్షత్రంలో పుట్టారు కాబట్టి మీరు చెడ్డవాళ్ళు అని చెప్పి జడ్జి చేస్తే, వాళ్ళని దగ్గరికి పిలిచి చెంప మీద, ఆ చెంప మీద, ఈ చెంప మీద 2 వాయించండి. ఎందుకంటే రాక్షస గణంలో పుట్టిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, దేవగణ నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ మంచివాళ్ళు అనేది ఒక పిచ్చి ఒపీనియన్ అన్నమాట. రాక్షస గణం అంటే వాళ్ళు ఏ విధంగా ఈ లోకంలో వాళ్ళ పని తీరు ఎలా ఉంటుంది, వాళ్ళు ప్రపంచంతో డీల్ చేసే విధానం ఎలా ఉంటుంది, దాన్ని చెప్పేటువంటి విషయం అన్నమాట. ప్రతి నక్షత్రానికి దేవత అధిపతి, ప్రతి నక్షత్రానికి కూడా అధిపతులు దేవతలే ఉన్నారు. అందరూ దేవతల యొక్క అంశలే. మిమ్మల్ని రాక్షస గణంలో పుట్టారు కదా అని చెప్పి మీరు చెడ్డవాళ్ళు అని చెప్పి అంటే మీరు ఒప్పుకోవద్దు. అది కంప్లీట్ చార్ట్ని బట్టి ఉంటుంది. ఆ చార్ట్ని బట్టి ఉన్నా కూడా కనిపెట్టలేము కూడా. ఎందుకంటే ఒక సాధువు యొక్క చార్టు, ఒక కిరాతకుడైనటువంటి హంతకుడి చార్టు కూడా ఒకలాగే ఉంటాయని చెప్పి అంటారనమాట. అంటే కేతు ప్రభావం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. కేతు ప్రభావం అటు ఆధ్యాత్మికంగా వెళ్ళకపోతే వాళ్ళు కంప్లీట్గా హెడ్లెస్గా ఉంటారు, వాళ్ళు ఏమైనా చేయగలరు అనమాట. సో ఆ విషయం పక్కన పెడితే, ఈ రాక్షస గణ నక్షత్రాలు అంటే ఏంటి? రాక్షస గణ నక్షత్రాలు అంటే అవి ప్రయత్న శక్తి ఎక్కువగా ఉన్నవన్నమాట. ఏదైనా ఆ రాక్షస గణ నక్షత్రం టెంపర్మెంట్ అనొచ్చు ఒక రకంగా. ఆ నక్షత్రంలో పుట్టిన వారికి రిపీట్గా ప్రయత్నం చేసేటువంటి శక్తి ఎక్కువగా ఉంటుంది. ఎటుచి దేవగణ నక్షత్రంలో పుట్టిన వారికి అంత ప్రయత్న బలం ఉండదు. మరొక గణం ఉంది, మానవ గణం ఉంది. వీళ్ళకి ప్రయత్న బలం ఉంటుంది, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. అలాగే మెటీరియలిస్టిక్ అంటే సక్సెస్, మనీ వైపు పరిగెత్తేటువంటి లక్షణాలు వీళ్ళలో ఉంటాయి. రాక్షస గణ నక్షత్రం వాళ్ళు ఒకటి అనుకున్నారంటే వాళ్ళకి ఫెయిల్యూర్స్ ఎక్కువగా వస్తాయి. వాళ్ళు ఎదుర్కొనే విషయాలు చాలా ఫెయిల్యూర్స్ ఉంటాయన్నమాట. ఫెయిల్ అయినా కూడా మళ్ళీ లేచి ప్రయత్నం చేసేటువంటి నక్షత్రం రాక్షస గణ నక్షత్రాలు అన్నమాట. ఏదైనా ఉన్న వ్యవస్థని మార్చాలన్నా, ఉన్నటువంటి అధికారానికి ఎదురు తిరగాలన్నా, అంటే ఉన్న సిస్టమ్ని మార్చాలన్నా ఈ రాక్షస బలం అనేది కావాలి. ఈ టెంపర్మెంట్ ఉన్నటువంటి వ్యక్తులే సిస్టమ్స్లో చేంజ్ చేసుకొస్తారు. ఏదైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం వైపు నిరంతరం ఎన్ని సంవత్సరాలైనా సరే, ఎన్నాళ్ళైనా సరే ఓర్పుగా భరించి ఆ లక్ష్యం వైపు నడిచేటువంటి లక్షణం ఈ రాక్షస గణానికి ఉంది. దేవగణాలకు వచ్చేసి దేవగణ నక్షత్రానికి ఎప్పుడు హెల్ప్ దొరుకుతుంది వాళ్ళు తలుచుకోగానే. అవి శుభ నక్షత్రాలు. శుభ నక్షత్రాలు కదని చెప్పి మంచి వాళ్ళు అనుకోకూడదు. శుభ నక్షత్రాలు అంటే వాళ్ళకి తలుచుకోగానే హెల్ప్ దొరుకుతుంది. రాక్షస నక్షత్రాలకి వాళ్ళు తలుచుకొని ఏదైనా పని మొదలు పెడితే ముందు అబ్స్టికల్స్ ఎదురవుతాయి అన్నమాట, అడ్డంకులు ఎదురవుతాయి. దేవగణ నక్షత్రాలకి వాళ్ళు ఏదైతే పని మొదలు పెట్టారో ఆ పనికి తొందరగా హెల్ప్ దొరుకుతుందన్నమాట. నిజానికి ఏదైనా మొదలు పెట్టాలి, ముందడుగు వేయాలంటే అవి రాక్షస గణం వల్లే అవుతుంది. కానీ దేవగణ నక్షత్రాలు తొందరగా ముందడుగు వేసి కొత్తదనం వైపు అడుగులు వేసే మనుషులు కాదు. ఉన్న సిస్టంలో అలాగా వెళ్ళిపోయి అలాగా ఉన్న సౌకర్యాల్లో అలాగా, అంటే దేవతలు ఎలాగైతే ఉన్న కంఫర్ట్స్లో అలాగా ఉండిపోతారో అలాగా దేవతల్లాగా వాళ్ళు ఉన్న కంఫర్ట్స్లో అలా కొనసాగించడానికి ఇష్టపడతారు. రాక్షస గణం అలా కాదు. తను ఉన్న స్థాయి నుంచి పైన ఏదైతే స్థాయి ఏదో కనిపిస్తుందో ఆ స్థాయిని అందుకోవాలని ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ ప్రయత్నంలో సక్సెస్ అవుతుంది కూడా. అందుకే వాళ్ళకి
శత్రువులు కూడా ఎక్కువ అవుతారు. శత్రువులు ఎందుకు ఎక్కువ అవుతారంటే ఉన్న సిస్టమ్ మీదకి ఎదురు తిరిగే లక్షణాలు కూడా రాక్షస గణానికి ఉన్నాయి. ఏదైనా ఒక బ్యాడ్ సిస్టమ్ ఉందంటే సొసైటీలో దానికి ఎదురు తిరగాలంటే ఖచ్చితంగా రాక్షస గణ శక్తి కావాలి. దేవగణ నక్షత్రాలు వచ్చేసి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు హెల్ప్ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. కానీ రాక్షస గణం అలా కాదు. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లంను ఫేస్ చేసి దాని తాడొప్పేడే తేల్చుకునేటువంటి వ్యవహారం ఉంటుందన్నమాట. ఈ రెండింటి విషయాల్లో మీకు అర్థమేముంటుంది, ఈ రెండింటి యొక్క టెంపర్మెంట్ ఏంటో. వీళ్ళకి కంఫర్ట్స్ చాలా ఇంపార్టెంట్. దేవగణ నక్షత్రం వారికి ఎప్పుడు కంఫర్ట్గా ఉండాలి, అలాగా సాగిపోతూ ఉండాలి. ఎటొచ్చి రాక్షస గణాలకి వాళ్ళ కంఫర్ట్సే దొరకవు అసలు. కంఫర్ట్స్ కోసం జీవితాన్ని ఇంకొక మెట్టి ఎదగడం కోసం, ఎదురుగా ఉండే టాప్ స్థాయిలోకి వెళ్ళడం కోసం ముందడుగు వేస్తూనే ఉంటారు, పడుతూనే ఉంటారు, చెప్పు దెబ్బలు తింటూనే ఉంటారు. అయినా సరే ముందుకు వెళ్తూనే ఉంటారు. ఇది ఈ ప్రపంచంలో, ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఉండడానికి ఈ రాక్షస గణం అనేది మన చార్ట్లో ఉండాలి. పూర్తిగా దేవగణ నక్షత్రాల్లో ఉంటే వాళ్ళు అలా కంఫర్ట్గా జీవితాన్ని సాగించేసి వెళ్ళిపోతారండి. కొత్తగా ఏదైనా ప్రయత్నం చేయడానికి, ఎదురుగా ఉన్నటువంటి దాన్ని అడ్డుకోవడానికి, ఎదురుగా ఉన్నటువంటి అన్యాయాన్ని కానీ, ఎదురుగా కనిపించేటువంటి అక్రమాలను కానీ అడ్డుకోవడానికి అది వాళ్ళకి కనపడదు. వాళ్ళు ఎప్పుడు హెల్ప్ని చూస్తూ ఉంటారు. నాకు ఎక్కడ హెల్ప్ దొరుకుతుంది దాన్ని బట్టి చూస్తూ ఉంటారు అన్నమాట. మీ చార్ట్లో 2-3 గ్రహాలు దేవ నక్షత్రాల్లో ఉన్నా మీరు జీవితంలో ఒక 4 అడుగు ముందుకు వెయ్యాలంటే, జీవితంలో కొంత ముందుకు వెళ్ళాలంటే మీ చార్ట్లో ఖచ్చితంగా రాక్షస గణ శక్తి అనేది ఉండాలి. రాక్షస గణ నక్షత్రాల యొక్క శక్తి ఉండాలి. కృతిక, జ్యేష్ఠ, మూల, ఆశ్లేష ఇవన్నీ చూడండి. మీరు పెద్ద పెద్ద లీడర్స్ చార్ట్స్లో కానీ, ఒక వ్యవస్థలు స్థాపించిన వాళ్ళ చార్ట్లో కానీ, గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తల చార్ట్లో కానీ వీటి యొక్క ప్రామినెన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఏదైనా క్రియేట్ చేయాలి, ఏదైనా ఒక వ్యవస్థ నిర్మించాలంటే వీళ్ళ వల్లే సాధ్యమవుతుంది. ఇది రాక్షసగణ నక్షత్రాల యొక్క విశేషం. కాబట్టి ఎవరైనా సరే మీరు రాక్షసగణ నక్షత్రాలు మీరు చెడ్డవాళ్ళు అని చెప్పి జడ్జ్ చేస్తే ఫస్ట్ వాళ్ళకేం తెలియదని తెలుసుకోండి ఆస్ట్రాలజీ. ఇంకా ఎక్కువగా మాట్లాడితే చెంపబెట్టి కొట్టద్దు, కానీ మామూలు చెప్తున్నాను అనమాట. ఇది ఇవాళ విశేషం. అయితే నెక్స్ట్ వీడియోలో రాహుకేతువుల గురించి కూడా చెప్దాం అనుకుంటున్నాను. రాహుకేతువులు ఏ స్థానాల్లో ఉంటే ఎలాంటి ప్రభావాలు ఉంటాయి, పూర్తిగా 12 భావాల్లో వాళ్ళిద్దరు ఎక్కడెక్కడ ఉంటే ఎటువంటి ప్రభావాలు ఉంటాయి, వాటికి రెమెడీస్ ఎటువంటివి చెప్పుకుంటూ వెళదాం. ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. జై శ్యామ, జై మా కాళీ.